మే మాసంలో మనము తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి సాధన చేసుకోవాలి అనేటటువంటిది చెప్తున్నాను. ముఖ్యంగా 12వ తారీఖు, మే 12వ తారీఖు హనుమత్ జయంతి. పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఓంకారముతో సమానమైనటువంటి వాడు హనుమ అని చెప్పారు. పరబ్రహ్మస్వరూపం అని చెప్పాడు ఆయన, హనుమవారు. ఓంకారంలో ఉండేటటువంటి బీజాక్షరాలు ఆ, అ, మ, ఓం. హ, ను, మ. హాలో ఆ, నూలో ఊ, మాలో ఈ 3 బీజాక్షరాలు కలిసి హనుమస్వరూపమై ఉన్నది. అందుకే వాంగ్మయము హనుమంతుల వారు పరబ్రహ్మస్వరూపమే అని చెప్పింది. సీతాదేవికి శోకాన్ని దూరం చేసిన వాడు, లక్ష్మణుడి యొక్క గండాన్ని తప్పించినటువంటి వాడు, సుగ్రీవుడి సక్సెస్కి మొదటి నుంచి కారణమైనటువంటి వాడు, శ్రీరాముడికి సైతం కార్యసిద్ధిని చేసి పెట్టినటువంటి వాడు హనుమంతుడు. అందుకే మే 12వ తారీఖున వచ్చేటటువంటి హనుమత్ జయంతి రోజు అందరూ హనుమద్ ద్వాదశ నామ స్తోత్రం 11 సార్లు చేయండి. హనుమాన్ చాలీస సాయంత్రం పూట చదువుకోండి. బడబానల స్తోత్రం కూడా సాయంత్రం పూట చదువుకోండి. పొద్దటి పూట మాత్రం ద్వాదశ నామ స్తోత్రం చేయండి. అరటిపళ్ళు నివేదన చేయండి, వడలు నివేదన చేయండి. ఏంటేంటో కుంకుమలు తెచ్చి పెట్టుకుంటున్నారండి, మార్కెటింగ్ కుంకుమలు. రకరకాల అడ్వర్టైజ్మెంట్లు చూసి తెచ్చి పెట్టుకుంటున్నారు. హనుమంతుడి యొక్క సింధూరం ఒక్క డాట్ పెట్టుకుంటే చాలు. శత్రుభయము, దిష్టి దోషము, భూత ప్రేతాది పిశాచాలు పరుగు పరుగు. నమ్మండి మాట. మార్కెటింగ్ ప్రోడక్ట్స్ అవసరం లేదండి ఆశీర్వాదం కోసం. సనాతనంలో మొదటి నుంచి చెప్పినవి చేయాలి. ఆ తర్వాత 13వ తారీఖు ఏకాదశి. ఈసారి బుధవారం ఏకాదశి. ఏకాదశికి అధిపతి నారాయణుడు, బుధవారానికి అధిపతి నారాయణుడు. డబల్ డోస్, సూపర్ అనుగ్రహం అన్నమాట. ఏకాదశి లక్ష్మీనారాయణ అష్టకం చదువుకోండి 9 సార్లు. ఆ రోజు ఓం నమో నారాయణాయ అంటే చాలండి. అసలు విష్ణుమూర్తి పూజ చేస్తే అట పద్మపురాణం ప్రకారంగా ఆ రోజు సకల గ్రహ దోషాలు పోతాయి, సకల పాపాలు పోతాయి. పాపాల్లో 2 రకాలు, తెలిసి చేసినవి ఉంటాయి, తెలియక చేసినవి ఉంటాయి. 2 కొట్టుకుపోతాయి. అందుకే చెప్తాడు ధర్మరాజుకి శ్రీకృష్ణ పరమాత్మ, ఏకాదశి నాడు నారాయణ పూజ చేయనాయన అంటాడు. ఆయన చేస్తాడు. భీముడు నా వల్ల కాదండి, ప్రతి ఏకాదశి అంటే నేను చేయలేనన్నాడు. కనీసం నిర్జల ఏకాదశి ఒక్కటి చేయవయా సంవత్సరానికి ఒకసారి అని చెప్తాడు పరమాత్మ, కృష్ణ పరమాత్మ. ఆ విధంగా చేసి ఆయన సుఖించాడు. కాబట్టి లక్ష్మీనారాయణ అష్టకం చేసుకోండి. సంపదలు వస్తాయి, అప్పులు పోతాయి, వైభవంగా ఉంటుంది జీవితం. ఈ అష్టకాలు స్తోత్రాలు మేం చేయలేమండి వామ్మో అనుకున్నారనుకోండి, ఇంకో మాట చెప్తున్నా. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ చాలు. జపమాల తీసుకోండి, 500 మాల చేసుకోండి. లక్ష్మీనారాయణ అష్టకం చేసిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు, జపం చేయకూడదని ఏమీ లేదు. కాబట్టి పురాణాల్లో చెప్పబడ్డటువంటి విషయం వెలికి తీసి చెప్తున్నా, అంతా లాభపడాలని చెప్పి. ఇక 15వ తారీఖు మాస శివరాత్రి జరిగింది, శుక్రవారంతో వచ్చింది. అది చాలా గొప్పది. అమ్మవారికి ఆధిపత్యం ఉన్నటువంటి శుక్రవారం నాడు మాస శివరాత్రి ఎప్పుడు వచ్చినా వదిలిపెట్టుకునేటటువంటి ప్రసక్తి లేదు. బిలహం పైన ఉంటుంది లక్ష్మీదేవి. శుక్రవారానికి ఆధిపత్యం ఉన్నటువంటి లక్ష్మీదేవి ఎక్కడుందంటే బిలహపత్రం పైన ఉన్నదిరా అని చెప్పారు. బిలహాష్టకం 9 సార్లు పారాయణ చేయాలి. కాస్త అన్ని బిలహదళాలు శంకరుడికి సమర్పణ చేసి కాస్త నీళ్ళే, దోసెట్ నీళ్ళండి స్వామివారు తీసుకుండేది. నీ దగ్గర నుంచి నీకు అఖండమైనటువంటి సంపదలు ఇవ్వడానికి ఆయన తీసుకునేది దోసెట్ నీళ్లు. పాలు పోస్తే పోయి, లేకపోతే లేదు. అన్ని నీళ్లు పోసు, ఆయన నెత్తిన పోస్తే చాలు. పరవశించిపోయి నీకు వైభవం ఇస్తారు స్వామివారు, నీ కుటుంబాన్ని రక్షిస్తారు. ఆ విధానంలో గుర్తుపెట్టుకోండి. 15వ తారీఖు. 16వ తారీఖున శని జయంతి. రోహిణీ శకట భేదనం అనే ఒక యోగం. రోహిణీ నక్షత్రంలోకి తిరుగుతాడు శని. దశరథుడికి చెప్పారు, ఇదయ్యా నీ పరిస్థితి అంటే. ఈయన శనిగ్రహం వద్దకి మనోవేగంతో వెళ్ళి స్వామివారిని స్తోత్రం చేశారు. ఎందుకంటే ఆయనకు జ్యోతిష్యులు చెప్తారు దశరథుడికి, 12 సంవత్సరాలు దరిద్రం రాబోతుంది, క్షామం వస్తుంది రాష్ట్రానికి, దేశానికి, ప్రజలు అల్లాడిపోతారని చెప్తారు. దశరథుడు వెళ్ళిపోయి శనిని స్తోత్రం చేస్తాడు. శని సంతోషపడిపోయి, నిన్ను రక్షిస్తున్నా, నీ రాజ్యాన్ని రక్షిస్తున్నా, నీ రాజ్య ప్రజలను రక్షిస్తున్నా, కరువు రాదు అని వరమిస్తారు. అప్పుడు చేసినటువంటి స్తోత్రమే దశరథ ప్రోక్త శని స్తోత్రం. రోహిణీ శకట భేదనం నుంచి రాజ్యాన్ని రక్షించుకొచ్చుకున్నాడు దశరథుడు. చూడండి ఎంత గొప్పవాళ్ళకి పుట్టామండి. వాళ్ళ జాతి దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం ప్రాణాలు పణంగా పెట్టాడు ఆయన. తెచ్చుకున్నాడు పోయి. ఆ విధానంలో దశరథ ప్రోక్త శని స్తోత్రం చదువుకోండి. కుంభరాశి వారు, మీనరాశి వారు, మేషరాశి వారు, సింహరాశి వారు
ధనుసు రాశి వారు అందరూ చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చి మీ కుటుంబాలు హాయిగా ఉంటాయి. ఈ స్తోత్రం మేము చేయలేమండి, దశరథ ప్రోక్త శని స్తోత్రం మేము చేయలేము, కఠినంగా ఉంది అనుకుంటే శనైశ్చరాయ నమః 500 జపం చేయండి చాలు. స్వామివారు అనుగ్రహించి మీకు మీ కుటుంబానికి సంపదలు ఇస్తారు, శాంతిని ఇస్తారు. ఆ విధంగా చేయండి.